Hello, hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film Operation Valentina. First thing first, మూవీ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే వీడియో కంటిన్యూ చేసే ముందు ఒకే విషయం ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడితే మూవీ అయితే ఓకేగానే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మూవీలో మెయిన్ ప్లాట్ 2019లో పుల్వామా టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు మన ఇండియా మన ఎయిర్ ఫోర్స్తో పాకిస్తాన్కి ఎలా జవాబు చెప్పింది అనేది ఈ మూవీలో చూడవచ్చు. అండ్ ఈ మూవీలో మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి, కానీ ఎమోషన్స్ అండ్ డ్రామా ఇది ఒక్కటి మిస్సింగ్ అయినాయి. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే మన హీరో క్యారెక్టర్ తప్ప మిగతా క్యారెక్టర్స్ అందరినీ అంత బాగా ప్రజెంట్ చేయలేదు అండ్ ఎస్టాబ్లిష్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫ్లాట్గానే వెళ్తూ ఉంటుంది. అండ్ లాస్ట్లో ఒక మంచి ట్విస్ట్ ఇచ్చి ఫస్ట్ హాఫ్ని ఏం చేస్తారు, ఇట్స్ గుడ్. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వార్స్ చూపిస్తారు. ఆ వార్స్లో చూపించిన యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి అండ్ మన వాళ్ళకి చాలా బాగా సెట్ అయినాయి కూడా. అండ్ సెకండ్ హాఫ్లో మెయినెస్ట్ పాయింట్ అంటే సెకండ్ హాఫ్లో నరేషన్ చాలా స్లో అయిపోతుంది. అండ్ మెయిన్ చెప్తాను కదా, ఎమోషన్స్కి అంత బాగా సెట్ కాలేదు, అంత మంచి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయలేదు అని ఒక్కటే మైనస్ పాయింట్. కానీ లాస్ట్ 20 minutes మాత్రం ఒక హైప్ ఇస్తుంది. ఇట్స్ గుడ్, బాగుంది. అండ్ హోల్గా మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే వన్ టైం వాచ్ మ్యాన్స్. అండ్ ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చి శక్తి ప్రతాప్ సింగ్. ఇట్స్ గుడ్, కానీ బాగానే రాసుకున్నారు. కానీ బడ్జెట్ ఇష్యూస్ అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం నరేషన్ అది రెండు కొంచెం సెట్ చేసుకుంటే మూవీ మాత్రం ఒక స్థాయిలో నిలబెట్టగలరు ఫ్రెండ్స్, అంతే. అండ్ మూవీలో వచ్చి బీజిఎమ్స్ అయితే అంత చెప్పుకునేటట్టు ఏం లేదు, కానీ లాస్ట్ బీజిఎం మాత్రం అంటే క్లైమాక్స్ బీజిఎం మాత్రం ఇట్స్ గుడ్, బాగానే ఉంది. అండ్ సాంగ్స్ చెప్పుకోదగ్గట్టు అంతగా ఏం లేదు ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే వరుణ్ తేజ్ అంత స్కోప్ లేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే పర్ఫార్మెన్స్ చాలా డల్గా ఉంది, ప్లస్ ఓకేగానే ఉంది. మెయిన్గా నవదీప్ చాలా హైలైట్ అయినా చెప్పుకోవచ్చు. నవదీప్ చాలా బాగుంది. అండ్ మన హీరోయిన్ అయితే కూడా అంతగా లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే యాక్టింగ్ చేసే అంటే అందులో మెయిన్ అంటే ఎమోషన్స్కి మనం కనెక్ట్ అయినట్టు యాక్టింగ్ చేయాలి, కానీ అంత బాగా వాళ్ళు ప్రజెంట్ చేయలేదు అని గురించి చెప్పుకోవాలా. ఎందుకంటే యాక్షన్ సీన్స్లో గ్రీన్ మ్యాట్ అవి కొంచెం కనిపిస్తాయి. అంటే అంత దూరం వరకు మనం చూసినామంటే మన స్టోరీ డల్ అవ్వడము, వాళ్ళ క్యారెక్టర్స్ కొంత బాగా మనం ఇన్వాల్వ్ కాలేకపోవడం, అవి రెండు కూడా మైనస్ పాయింట్స్. అందుకోసం ఈ మూవీకి ఇంత చెప్తున్నాను. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. ఇంకేది ఫ్రెండ్స్ పరిస్థితి, మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మేము ముందరికి వస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.